ఉంటావా పోతావా ఎమ్మెల్యే మల్లారెడ్డిపై గులాబీ బాస్ ఫైర్. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీతో మంత్రాలపై ఆగ్రహం. బీజేపీ హోల్డ్లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ. తన కుటుంబానికి 5 సీట్లు కావాలంటూ ప్రతిపాదన. గతంలోనే ఈ యొక్క కొన్ని నెలల క్రితమే మల్లారెడ్డి గారు ప్లస్ వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు వాళ్ళు సీదపోయి నరేంద్ర మోడీ గారిని కలిశారు. మరి ఎందుకు కలిసారని పలు మీడియా ఛానల్ వాళ్ళు ఈ మధ్యన బాగా అది ట్రెండ్ అవుతూ ఉంది. మేము కొన్ని ఏఐ స్కూల్స్ ఏఐ కాలేజెస్ డెవలప్ చేస్తా ఉన్న పర్మిషన్స్ కోసం మేము నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కొన్ని వీడియో ఛానల్లో అయితే మల్లారెడ్డి గారి యొక్క కోడలు గారు బీజేపీ పార్టీ నుంచి టికెట్ వస్తే బాగుండు అనుకుంటూ ఆవిడ గారు కూడా ప్రస్తావించడం కూడా ఇది అంతా చూసింది. అయితే కేసీఆర్ గారు నిన్న ఈ బీఆర్ఎస్ భవన్లో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, పార్టీలో ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఉండండి, వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళిపోండి, అందులోనూ ఎవరైతే పార్టీ గ్రౌండ్ లెవెల్ బలంగా పనిచేస్తారో, పార్టీ లైన్ క్రాస్ చేయకుండా ఎవరైతే పనిచేస్తారో అలాంటి వాళ్ళకి మేము బీఫామ్ ఇస్తాం, అడ్డగోలు ముఖాలు చూసి ఎవరికి ఇచ్చేది లేదు. అది ఎంత పెద్దోడైనా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఎవరిని దగ్గర చేర్చుకునే అవకాశం లేదు. ప్రజల కోసం పనిచేసేటోడు, పార్టీలను కలుపుకొని ముందుకు నడిపేటోడు, అట్లాంటి వాడికి మాత్రమే బీఫామ్లు ఇస్తాం. అందులోనూ మల్లారెడ్డి గారు ఇక ఉంటావా పోతావా ఈ మధ్యలో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఇక మోస్ట్లీగా వాళ్ళే ప్రమోటింగ్ చేసుకుంటున్నారా, లేకుంటే కావాలని మీడియా సంస్థ వాళ్ళ అడిగి వెళ్తున్నారా? ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏ సమస్య మాట్లాడినా దానికంటే ఒక సబ్జెక్ట్ మాట్లాడతారు. రైతుల గురించి కానీ, రైతు బంధు గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, నీళ్ల గురించి కానీ, నిధుల గురించి కానీ ఆయన క్లారిటీగా సబ్జెక్ట్ మాట్లాడతారు. ఆ తీరుగా దాన్ని మీడియా ఎప్పుడు ఫోకస్ చేయదు ఆ విషయానికి. కానీ మల్లారెడ్డి బీజేపీలో పోతున్నారని కావాలని రోజుకి 1 by 1 అదే తరోర్లీగా వస్తూ ఉంది. మళ్ళీ ఆ టీవీ ఛానల్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, నిజంగానే మీరు బీజేపీలోకి వెళ్తున్నారా అని చెప్పేసి ఈ యొక్క విజువల్ని చూపించి మీరు బీజేపీలో వెళ్ళాలని కోరుకుంటున్నారు, కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడుస్తున్నారా అనే ఈ క్వశ్చన్లు పక్కా ప్రిపేర్డ్గా ప్లాన్ చేస్తుంటున్నారు. ఇప్పుడు ఇందులో ఇది ఎంత వాస్తవం, ఎంత అబద్ధం, ఎంత నిజమైనా కూడా ఒకటి క్లారిటీగా అర్థం కావాలి. ఎన్ని కొమ్మలు నరికేసినా కూడా అడ్డంగా నిలబడతారు కేసీఆర్ గారు. అందరు పార్టీని వీడి వెళ్ళిపోయినా కూడా కేసీఆర్ గారు ఏం చేస్తారో తెలుసా, కొత్త నాయకుడిని పుట్టిస్తాడు. కొత్త నాయకుడిని పుట్టించి తెలంగాణ గడ్డ మీద మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలనేది ఆయన ఆకాంక్ష. ఇన్ని రోజుల వరకు బీఆర్ఎస్ పార్టీ యొక్క పనితీరును ఒక ఎత్తు అయితే ఇక నుంచి ఆ పని వేరే ఎత్తులో మారబోతుంది. ఎంత గొప్పగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారంటే, ఎంత బ్రహ్మాండంగా బ్రహ్మాస్త్రంతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారంటే దాన్ని ఎవ్వరు కూడా ఊహించలేరు. ఆ ఊహాగానాలకు కూడా అందవు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, రాజకీయాల్లోకి యువతను తీసుకురావాలి, కొత్త ఆలోచన జెన్జీని బీఆర్ఎస్ లోకి విలీనం చేయండి, ఆ బీఆర్ఎస్ సభ్యత్వాన్ని నమోదు చేయించండి కేసీఆర్ గారు కంప్లీట్ గా నిన్న దిశానిర్దేశాలు చేశారు. ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు వెళ్ళిపోయి, నాకేం పెద్ద ఫరక్ పడదు అనుకుంటూ కేసీఆర్ గారు చెప్పారు. అందుకనే పార్టీలో ఎవరైతే రూల్స్ పెట్టారో ఆ రూల్స్ ని అతిక్రమించేవారు దాటకూడదు, ఒక లైన్ అనేది ఉంటుంది, ఆ లైన్ ఎవరు కూడా అతిక్రమించి దాటకూడదు. అందులోనూ ఈ మధ్యలో ఈ మల్లారెడ్డి ఫ్యామిలీ కూడా కొంత ఈ యొక్క బీజేపీతో టైఅప్ అవుతున్న విషయాలు కూడా కొంత బయటకు వస్తూ ఉంది. మరి మీడియా ఛానల్ చూపెట్టే అతి ఉత్సాహమా, లేకుంటే కావాలని కలుపుకొని పోతున్నారు అనే దాని విషయం పైన కొంత చాలా వరకు డౌట్లు అయితే ఉన్నాయి. అందుకనే ఈ మల్లారెడ్డి మరి వాళ్ళ కుటుంబం బీజేపీకి వెళ్ళినా వెళ్ళకపోయినా బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది ఏం లేదు. ఇది ఒకటి క్లారిటీగా అర్థం కావాలి. ఎందుకంటే ఈ పార్టీని ఖతం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేయడానికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఈ కొన్ని పార్టీలు బలోపేతం అవుతా ఉన్నాయి. ఇటు ఒక్క బీఆర్ఎస్ టార్గెట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, మిగతా సిపిఐ పార్టీ, మిగతా పార్టీ, తర్వాత నరేంద్ర మోడీ పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళందరూ కలిసి ఎవరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు? వన్ అండ్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఒక సింహం పులి కాబట్టి ఎప్పుడైనా సింగిల్గా వస్తాడు కాబట్టి, సింగిల్గా ఢీ కొడతాడు కాబట్టి, తెలంగాణ ప్రజానికానికి ప్రాంతీయ బలం ఏందో చూపెడతాడు కాబట్టి, ప్రాంతీయ ప్రజలకు తన ప్రాణాలు సైతం అడ్డుపెడతారు కాబట్టి కేసీఆర్ మీరు ఎదుర్కోవడం ఎవరి తాతతరం కాదు కాబట్టి, కేసీఆర్ తోటి మాట్లాడే అంత సబ్జెక్ట్ ఎవరికి లేదు కాబట్టి, కేసీఆర్ని ఎదుర్కొనేంత దమ్ము ఎవరికి లేదు కాబట్టి ఈరోజు ఆ పార్టీని ఖతం చేయడానికి నానా రకాలుగా నలువైపుల నుంచి దిక్కుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ కేసీఆర్ పన్నిన వ్యూహానికి ఈరోజు అన్ని పార్టీలు ముక్కలు కాబోతున్నాయి. అందులోనూ ప్రధానంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎలిగేషన్ చేస్తా ఉన్నారో వాళ్ళకు కూడా కేసీఆర్ బొట్టు పెట్టబోదు, అంటే కేసీఆర్ వాళ్ళను కూడా పార్టీ నుంచి బయటికి తీసేయబోతున్నాడు. ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎవరు చెప్పినా కూడా మాట వినరు. అట్లాంటి వ్యక్తి కేసీఆర్ గారు. అందులోనూ పార్టీని వీడు ఎవరు పెద్ద వెళ్ళిపోయినా కూడా ఆయన ఫరక్ ఏం పడదు, ఎవరికి కూడా ఫరక్ పడదు. అట్లా ఉంటుంది కేసీఆర్ గారితోటి.